క్రీస్తునందు ప్రియులకు ఈరోజు వాక్య వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమని అనేక జనులకి కనపరిచాడు. దేవుడు తానే మన పక్షమున ఉండి విజ్ఞాపన యాచనలు మనపూర్వకంగా సెలవిస్తాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు పేతురు, సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ప్రభువాని ప్రేమిస్తానని పేతురు యేసు ప్రభుని చెప్పిండు. కానీ యేసు ప్రభు దేవుడు ఏం చెప్పిండు? నువ్వు కోడి కుయ్యక ముందు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావని చెప్పిండు. ఆ చెప్పిన మాట ఆధారంగా మన తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సైనికులు వచ్చి పట్టుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు ప్రాణాపాయముతో అప్పుడు యేసు ప్రభుతో ఉన్న శిష్యులను కూడా పట్టుకుంటానమాట. ఆ సమయంలో ఆ పేతురు కూడా పట్టుకోబోతున్నాడని మా పేతురు భయపడి యేసు ప్రభు కూడా ఎవరో తెలియదని 3 సార్లు పేతురు అబద్ధం ఆడిన పేతుర్ని సైతం దేవుడు తన మార్గం నడిపించుకొని ఆ అబద్ధమైన పేతురు ద్వారా బండమే సంఘాన్ని కట్టిండు. అతను కేఫా అని అనబడ్డాడు. కేఫా అంటే ఎన్ని మాటలు ఆయన ఎంత బాధ పెట్టినా కానీ అతను ఒక్క మాట కూడా తర్వాత అతను అనలే. దేవుళ్ళు మొదట్లో అవిశ్వాసంతో ఉన్నాడు. మొదట్లో అబద్ధం ఆడిండు. దాని తర్వాత అతను యేసుక్రీస్తు విశ్వాస వీరుల జాబితాలో అతను చేర్చబడ్డాడు. కనుక మనము కూడా పేతురు వలె మనం విశ్వాసం అపోస్తలుడైన పౌలు అనేక శ్రమలు అనుభవించి శ్రమలను జయించిండు. ఆ శ్రమలతో అనేక అనుభవాలు అనేక పాఠములు ఇతరులకు బోధించిండు, ఇతరులకు చెప్పిండు. ఆ అనుభవాల పాటల ద్వారా అతను అనేక అనుభవాలు నేర్చుకొని యేసుక్రీస్తులో అనేక మందిని అందరినీ ఆయన మార్గంలో ముందు నడిపించిండని నేను వాక్యం సెలవిస్తాను. మనము కూడా అనేక ఆత్మను నడిపించాలంటే మొదటిగా మనం కష్టపడాలి. అంటే దేవుళ్ళలో మనం ఆయన ఆత్మ సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన క్రియల్లో మనం కష్టపడాలని నేను వాక్యం ఇక్కడ సెలవిస్తాను. వాక్యం అనేది మనము బాగా చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని వర్ణించాలి. వాక్యానుసారం జీవించినప్పుడు దేవుడు మనకి వాక్యము ద్వారా, దేవుడు దర్శనము ద్వారా, కళ ద్వారా, ప్రవచనం ద్వారా ఒక సేవకుడు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాను. ఇక వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు చాలా ఆయన గొప్పవాడు. ఆయన మన అందరి పాపముల నిమిత్తమై కలసిలో బలి అయిన తిరిగి లేచిండు. మనం అంటే ఆయన శిలువ యొక్క మరణం అంత శ్రేష్టమైన, ఆయన రక్తం కూడా విలువ అంత గొప్పమైన విలువ. ఆయన ఆ రక్తానికి, ఆ రక్తం ద్వారానే మన నిత్య జీవం వచ్చింది. ఆ రక్తం ద్వారా మన పాపం క్షమించబడ్డాయి. ఆయన రక్తము ద్వారానే మనం నిత్యజీవం వారసురాలు మనం అయినాం. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని మార్గం నడవండి, దేవునిలో జీవించండి, దేవుని ఫలించండి. మీరు ఊహించిన దానికి అత్యధికమైన వరములు దేవుడు మీకు ఇస్తాడు. నీ కుటుంబంలో గర్భఫలం లేక బాధపడుతున్న గర్భఫలం దేవుడు ఇస్తాడు. భూఫలం లేక భూఫలం దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో వివాహ సంబంధితమైన ఏ కార్యం జరగలే బాధపడుతున్నావా? భయపడకు, ధైర్యంగా ఉండు. మీ హృదయంలో కలవరపరచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మీరు కూడా హృదయం కలవరపరచకుండా దేవుని మీరు వెతకండి. యెహోవాకు చూసి వారు మనం ముందుగా నేను వాక్యం సెలవిస్తాను. ఆయన వరకు మనం ఎప్పుడైతే మనం ఎదురు చూసినప్పుడు నూతన ఆత్మ మీద వచ్చి యేసుక్రీస్తు కార్యములలో మనం పాలుభాగస్తులు మనం అవుతాం. దేవుడు మన మీ పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. దేవుడిని నువ్వు ఆధారం చేసుకో, దేవుణ్ణి నువ్వు విడవకు, దేవుడిని హత్తుకో, దేవుణ్ణి నువ్వు ఘనపరచు, మయపరచు. దేవుడే నీకు ఆధారం. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నీకు ఆధారం కాదు. నువ్వు మనుషులను ఆశ్రయించుకొని ఎవరిని ఆశ్రయించడం మేలని నేను వాటిని సెలవిస్తాను. భక్తుడు ఎంత అద్భుతం తన యొక్క అనుభవాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని భక్తుడు దేవుని మీద ఆధారపడి ఆ ప్రవచనమైన ఆ మాటని, ఆ వాక్కుని అతను రాసిండు. మనము కూడా ఆ వాక్కుని మనం ఆధారం చేసుకొని, ఆ మాటను మనం ఆధారం చేసుకొని మన దేవుని ముందు నడిచినప్పుడు మనం ఫలభరితమైన పాత్ర మనం అవుతామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వాక్యం అనేది అది ఇప్పటికీ కూడా స్వయంగా వాక్యం నెరవేర్చబడుతుందంటే దేవుని కృప. అంటే ఆడాడ కరువులు, కాటకములు అన్నీ వస్తాయి, పెను ఉప్పండ్లు వస్తున్నాయి, ఉపద్రవాలు రాబోతున్నాయి. ఇవన్నీ రాకడికి సూచనలు. కనుక మనము బుద్ధిగా కన్యకల వలె దేవుని ఫలభరితమైన పాత్రలు అయి దేవుని మనం వెతికినప్పుడు మీ పక్షం ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. కార్యం ఇచ్చే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మను మీరు బలముగా, స్థిరముగా మీరు నమ్మి ఆ పరిశుద్ధాత్మ ఆనందం మీరు కలిగి దేవుని ఉన్నప్పుడు దేవుడు మీ పక్షం ఎన్నో ఆశ్చర్యకార్యములు చేస్తాడని, నీ చదువులో నీకు అభివృద్ధి పొందిస్తాడు, నీ కుటుంబంలో అభివృద్ధి పొందిస్తాడు, నీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి పొందిస్తాడు, నీ జీవితంలో అభివృద్ధి పొందిస్తే కుటుంబంలో శాంతవాన్ దేవుడు ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది ఇస్తాడు.
ఆత్మీయ మార్గం ప్రతి ఆత్మ మార్గము నడిపిస్తాడు. ఆయన నడిపించి దేవుడు అని ఒక వాక్య వర్తమానం సెలవిస్తుంది. ఆ వాక్యము ద్వారానే మనకి నిత్యజీవం వచ్చింది. యేసుప్రభు రక్తము ద్వారానే మనకు నిత్యజీవం వచ్చింది. యేసుప్రభు ద్వారానే మనకు పలురావుల రాజ్యం వారసులు అయిన మనకి వాక్యం సెలవిస్తారు. అందుబట్టి దేవునికే కోట్ల మనం చెల్లిపరుస్తూ ప్రియుల ఆ వాక్యాన్ని మీరు చదవండి, ధ్యానించండి, వాక్యంలో మర్మం తెలుసుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు మీకు తెలుస్తుంది. అందుబట్టి మీకు వందనం చెల్లిపరుస్తూ ఈ చిన్ని వాక్యాన్ని హృదయం ఫలింపచేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.